వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఏపీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్కు చేరిందా? వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తప్పదా? లిక్కర్ స్కామ్లో నెక్స్ట్ ఎవరు? సిట్ ఛార్జ్షీట్లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి? క్లైమాక్స్కు చేరినట్లేనా? చర్చదాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లోకి వెళ్లే ముందు కొద్దిసేపటి కిందట సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇది క్లైమాక్స్కు చేరినట్టయినా ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. సాయంత్రంలోపు మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమన్న ప్రచారం బలంగా సాగుతోంది. అలాగే ఈరోజు సాయంత్రం లిక్కర్ స్కామ్కి సంబంధించి 160 పేజీల ఛార్జ్ షీట్ను ఏపీ సిట్ ఈరోజు ఛార్జ్ షీట్ వేయబోతోంది. ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు దాదాపు 40 మందిని విచారించారు, 11 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు 12వ వ్యక్తిగా మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవి ఇక్కడతో ఆగబోతున్నాయా? ఛార్జ్ షీట్లో ఇంకా మరికొంతమంది పెద్దల పేర్లు రాబోతున్నాయా? ఒకవేళ అదే కనుక జరిగితే రాజకీయంగా దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఓవరాల్గా కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారుతోంది. ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అధికార పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు, ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టు తప్పదు, దాదాపు ఖాయం అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. ఇది సృష్టించిన కేసు అని మిథున్ రెడ్డి అంటున్నా, మొన్న సుప్రీంకోర్టులో ఈ బెయిల్ అంటే హైకోర్టు ఎక్కడైతే ముందస్తు బెయిల్ పిటిషన్ను యాక్సెప్ట్ చేయలేదో దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఈరోజు ఛార్జ్ షీట్ కూడా రాబోతుంది. ఛార్జ్ షీట్లో పెద్ద తలకాయల పేర్లు కూడా రాబోతున్నాయి అంటున్నారు. మీ అంచనా ఏంటి? దీనిపై మొదట మీ కామెంట్ ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు సప్తగిరి గారు కూడా ముందుగా నమస్కారం. ఇక్కడ మీరు ఒక్కసారి గానీ చూస్తే సార్, కేసు సంబంధించి ఏపీలో మరి ఒక కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో కూడా మరి 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి మీద మరొక కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి. ఇప్పుడు మళ్ళీ కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే విధానాన్ని కొనసాగిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మొన్న ఈ మధ్యకాలంలో కోర్టులో అడిగితే సాక్ష్యాధారాలు ఉన్నాయంటే సాక్ష్యాధారాలు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించినటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారుల్ని బెదిరించి ఆ సాక్ష్యాధారాలు సేకరించి, అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి చుట్టూ ఉన్నారో గతంలో అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, లేదా మరి ఆయనతో ఉన్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి ఇదే మిథున్ రెడ్డి గారు లాగా ఎంపీలు గాను అలాగే ఇతర పదవులు చేసినటువంటి వాళ్ళు కానీ ఏదో ఒక విధంగా ఈ కేసులో ఇరికించడం, మరి వాళ్ళ నుంచి ఏదో ఒక విధంగా సమాచారాన్ని సేకరించాలన్న ఆలోచనతో ఒక్కొక్కసారి వాళ్ళ రిపోర్టులు రాసి కూడా సంతకాలు పెట్టమని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే కాకమాన్ రాజశేఖర్ గారు, ఆధారాలు లేవని మీరే ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తారు? ఈరోజు ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన 160 పేజీల ఛార్జ్ షీట్ను సాయంత్రం దాఖలు చేయబోతున్నారు. ఛార్జ్ షీట్లో ఆధారాలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒకవేళ అవి తప్పులు తడకైతే మీరు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు కాలేదు, పూర్తి విచారణ అయిన తర్వాత ఛార్జ్ షీట్ రాకముందే ఆధారాలు లేకుండా ఒక కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని మీరెట్లా సర్టిఫై చేస్తారు? సతీష్ గారు, సిట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్ పనితీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది. కాబట్టి
మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారో కేసుని ఏ విధంగా పత్రికల్లో ఏదైతే ఎల్లో మీడియాలో ఏదైతే వచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకొని కూడా కేసులు బనాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి వీళ్ళు బెదిరించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సార్ వీళ్ళకి? ఇప్పుడు కేసులు చూస్తే మీరు ఒకసారి కానీ పరిశీలన చేస్తే 42 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు 41 పేర్లు అయితే పెట్టారు, ఒక పేరు ఖాళీకి పెట్టారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎవరిని కేసులో ఇరికించాలంటే ఎవరిని కేసులో పెట్టాలి. 42వ పేరు ఎవరిది కాబోతుందని మీ అంచనా? ఎవరిదైనా ఉండొచ్చు సార్. ఇప్పుడు మేము లిక్కర్ ఒక పాలసీ పెట్టి పనిచేసాం. 42,000 బెల్ట్ షాపుల్ని మేము రద్దు చేసాం. అదే బెల్ట్ షాపుల తోటి వీళ్ళు రన్ చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు, నాయకులు. మేము రద్దు చేసాం. అదే పర్మిట్ షాపులు పెట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చి ఈ రోజు గ్రామాన ఏర్లై పారుతా ఉంది మద్యం. మంచినీళ్ళన్నా దొరకట్లేదు కానీ మద్యం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సార్ కోర్టులో వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా మరి గతం ఇప్పటికీ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి ఆలోచన చేయలేదు వాళ్ళు. ఆధారాలు లేకుండానే 41 మంది మీద కేసులు పెట్టేశారా? 11 మందిని అరెస్ట్ చేశారా? ఛార్జ్ షీట్ కూడా సిద్ధమైపోయారా? ఇలాంటి బేసిక్ అంశాలు కూడా మనకి తెర ముందుకు వస్తాయి కదా. సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, ముందు నుంచి కాకమాన్ రాజశేఖర్ గారు ఒకటే చెప్తున్నారు, ఆధారాలు లేకుండా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా వాళ్ళే రిపోర్ట్లు రాసి ఒక పెద్ద కేసుగా చిత్రీకరించి ఇది చేస్తున్నారు, అసలు ఎలాంటి స్కాము జరగలేదు అంటున్నారు. ఏం జరగబోతోంది ఈరోజు? మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమా? ఛార్జ్ షీట్ లో పెద్ద తలకాయల పేర్లు ఉండే ఛాన్స్ ఉందా? సార్ ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. భారతదేశ రాజకీయాలలోనే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా, ఏ స్కామ్ లో అరెస్ట్ చేసినా ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటంటే, నేను చాలా అమాయకుణ్ణి, నాకేమీ తెలియదు, నన్ను రాజకీయంగా వేధిస్తున్నారు, నేను రాజకీయంగా ఎదుగుతున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపు చేస్తున్నారు అని రాజకీయ నాయకులే కాదు, ఏ దొంగను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చినా వాడు చెప్పే మొట్టమొదటి మాట ఇదే. సైకిల్ దొంగతనం చేసినా కానీ నేను సైకిల్ దొంగను తీసుకొని స్టేషన్కి వచ్చి ఎస్ఐ ఏమిరా దొంగతనం చేసినా అంటే, లేదు సార్, ఒట్టు సార్, నాకు తెలియదు సార్, నేను చాలా అమాయకుడు సార్, నేను ఆ పక్క పోతా ఉంటే నేను మీ కానిస్టేబుల్స్ తీసుకొచ్చేసినారు సార్, నాకేం తెలియదు సార్ అంటారు. సైకిల్ దొంగ కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మీ విజయసాయి రెడ్డే చెప్పాడు సిట్ ఆఫీస్కి వచ్చి, నా పాత్ర ఏం లేదు, అన్ని కసిరెడ్డి రాజిరెడ్డికి తెలుసు, మిథున్ రెడ్డికి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు అని. నేను అడిగేది ఒకటే, నీ పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ పిటిషన్ ఎందుకు వేసుకున్నాడు? స్టార్టింగ్ లో నీ పేరు లేదు కదా ఎఫ్ఐఆర్ లో, ఆ తర్వాత వచ్చింది కదా. ఈ లోపలనే పోయి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నావు, టెంపరీ బెయిల్ ఇచ్చింది, ఇంటీరియం బెయిల్. మళ్ళీ హైకోర్టు పోయినా యాంటిసిపేటరీ బెయిల్ కావాలని. హైకోర్టు ఏం చెప్పింది, లేదు ఇది చాలా సీరియస్ కేసు, ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయిన కేసు, పిఎల్ఆర్ కంపెనీకి వచ్చినటువంటి 5 కోట్లు ఎక్కడి నుండి వచ్చింది అని నువ్వు నిరూపించుకోలేకపోయావు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపించుకోలేకపోయావు. వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, శ్రీధరు, సజ్జల శ్రీధరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన శిష్యులు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. దాదాపు 11 మంది జైల్లో ఉన్నారు, అందరూ కూడా బిగ్ షాట్స్. కంటైనర్లలో డబ్బు తరలించినటువంటి వ్యవహారం ఇది. ఇంత జరుగుతా ఉంటే ఇన్ని ఎవిడెన్సెస్, ఇప్పుడు ఎవిడెన్స్ లేదంటే ఎవిడెన్స్ లేకుండా కోర్టు ముందు నిలబెడితే వాళ్ళు ఏం రిమాండ్ ఇవ్వరు ఉట్టుపుణ్యానికి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటేనే రిమాండ్ ఇస్తుంది కోర్టు. మీ నిర్దోషిత్వం ఏదో పోయి నిరూపించుకో కోర్టులో. సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు ద్వారా జగన్మోహన్ రెడ్డి హయాంలో సిట్ వేసి చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ సిట్ కూడా జగన్మోహన్ రెడ్డి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండే కదా. రఘురామరెడ్డి, కొల్లు రఘురామరెడ్డి డిఐజీగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిట్ కూడా పట్టా సిట్టేనా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండా? చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, మాకు రివెంజ్ పాలిటిక్స్ తో సంబంధం లేదు, మేము ఎవరిపైన కక్ష సాధింపు చేయమని. మీరు చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణము, దీని వెనకాల
బాలాజీ గోవిందప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద లేడీ డాన్ ఉన్నారు. మీరు చెప్పారు కదా ఒక పేరు బ్లాంక్ గా ఉందనేసి, ఆ లేడీ డాన్ పేరే దాంట్లో ఉంటుంది చూడండి. బాలాజీ గోవిందప్ప ఎవరైనా సాక్షికి ఆడిటర్ ఆయన, మరి ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఉన్నాడు కదా, అతను కూడా ఉన్నాడు కదా, మొత్తం వ్యవహారం వాళ్ళకి తెలుసు కదా. ఈ లిక్కర్ డబ్బులతో మీరు ఖరీదైన గోల్డ్ కొన్నారు, కార్లు కొన్నారు, విల్లాలు కొన్నారు, చివరికి డబ్బా రేఖల సినిమా కూడా తీశారు మీరు. ఈ డబ్బుని సినిమా కూడా తీసి వైట్ మనీ చేసుకున్నారు. ఈ రోజు మిథున్ రెడ్డి చుట్టుకునింది కేసు. ఏదో చట్టం ముందర మిథున్ రెడ్డి అయినా సమానమే, సప్తగిరి ప్రసాద్ అయినా సమానమే, ఇంకొకరైనా సమానమే. కేసులో పాత్ర ఉంటే నిరూపించుకోవాల్సింది తప్పదు. నేను ఎంపీ, నన్ను ఎవరు అరెస్ట్ చేసేది అంటే కుదరదు. చట్టం ముందర అందరూ సమానమే. స్వర్గీయ జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది. చదువు బాగొట్టుకోలేదా? ఇవన్నీ తెలియదా వీళ్ళకి? ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు, వేధింపులు. ఇంకొకటి కూడా అంటాడు, ఇంకొక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు కొట్టినారంట, అందుకని చెప్పి ఆ కోపం ఉందంట. ఏమైనా సిగ్గుండి మాట్లాడుతున్నారా? ఏమైనా చిన్నప్పుడు కొట్టినాడట చంద్రబాబు నాయుడు, అందుకని చెప్పి కక్ష సాధిస్తున్నాడు. ఏం మాటలు సార్ ఇవి? కాకమన్ రాజశేఖర్ గారు, ఎలాంటి సమాధానం ఉంది అంటే, ఎలాంటి ఆధారాలు లేకుండానే కోర్టులు రిమాండ్ ఇస్తాయి, ఎలాంటి ఆధారాలు లేకుండానే 11 మంది అరెస్ట్ అవుతారా? ఆధారాలు లేవు, కక్ష సాధింపు అంటే సరిపోతుందా? స్కామ్ ఏ స్థాయిలో జరిగింది, ఎవరెవరు ప్రమేయం ఏ స్థాయిలో ఉందన్నది క్లియర్ కట్గా మొత్తం బయటపడింది. ఇది సప్తగిరి ప్రసాద్ గారు చెప్తుంది. సతీష్ గారు, ఇప్పుడు విచారణని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం చెప్తున్నాం. ఇప్పుడు కేసులు అనేటువంటిది ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పెడుతున్నటువంటి కేసులన్నిటి మీద ఖచ్చితంగా బెయిల్కి వెళ్ళడం అనేటువంటిది విచారణ సిద్ధంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు రాక ముందే ఎందుకు ముందస్తు బెయిల్ కు మిథున్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కినట్టు? సార్, ఇప్పుడు వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఎల్లో మీడియాలో ప్రకటనలు జరుగుతా ఉన్నాయో అయ్యే ఖచ్చితంగా కేసులు అవుతున్నాయి సార్. అది అందరికి తెలిసిన విషయమే. మీకు కేసులు కాకముందే మీకు అక్కడ పేర్లు వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఆ పత్రికలు కానీ ఒకసారి ఆ టీవీ ఛానల్ ఒకసారిగా చూసుకుంటే వాటిలో చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు అందరూ అలాగే చెప్తారు అన్నారు కదా సప్తగిరి గారు, అందరూ కేసులు పెడితే రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నారు కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా అక్రమ కేసు అన్నారా, లేకపోతే కోర్టు ఆ రోజు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, నిర్రూపించొచ్చు కదా. జైలుకి ఎందుకు పంపించింది సార్? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జైలుకి ఎందుకు పంపించింది? అలాగే మద్యం కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ లో ఉన్నాడు. ఆయన బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? నిజాయితీగా నిరూపించుకోవాలి కదా. బెయిల్ లో ఉన్న ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ రోజు ఈ కేసులన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ అంచనా ఏంటి? మిథున్ రెడ్డి అరెస్టుతో ఆగుతుందా, లేదంటే ఇంకా పరిధి పెరగబోతుందా? ఎంతవరకు పెరిగినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టం ముందు మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది. వీళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి ఈ మద్యం కేసుకు సంబంధించి ఒక్క సాక్ష్యాధారాలు చూపిమనండి. ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ ఏది జరిగింది అనేది ఒక్క సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర లేవు. లేకపోగా వీళ్ళు ఏదో ఒక విధంగా తప్పుడు సాక్ష్యాలను మాత్రమే సృష్టిస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి వీళ్ళ దగ్గర సప్తగిరి ప్రసాద్ గారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారని అంటున్నారు కాకమాన్ రాజశేఖర్ గారు. ఇప్పుడు అతి త్వరలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ మొత్తం స్కామ్ ని నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం యలంక ప్యాలెస్ లో ఉన్నాడు. ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ సమాధానం చెప్పాలి, మీకు ఇస్తాను అవకాశం. ఒక్క నిమిషం తప్పుడు కేసులకి ఇదిగో ఈ విధంగా లీకులు ఇస్తా ఉంటారు వీళ్ళు. కాదు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటున్నారు సప్తగిరి గారు.
ఇలాంటివే సార్. కాకుమాన్ రాజశేఖర్ గారిని ఇది గమనించమనండి. ఎన్నో మీడియా ఇచ్చే లీకుల్ని వీళ్ళు మాట్లాడతారు సార్. ఓకే ఓకే ఆ ఒక్క నిమిషం లీకుల ఆధారంగా కేసులు పెడుతుంటారు. కాకుమాన్ గారు ఒక్క నిమిషం కాకుమాన్ గారు ఒక్క నిమిషం వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు కాకుమాన్ గారు లేవు. ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడితే మీకు ఛాన్స్ ఇస్తా. సప్తగిరి ప్రసాద్ గారు కావు మాట్లాడండి. కేకలు ఎందుకు? ఆఫ్టర్ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ చీలిక రాబోతుంది. నిట్ట నిలువలో చీలుతాది వైసీపీ. ఇవన్నీ కూడా 6 months లో జరిగిపోయి వైసీపీ లెజిస్లేటర్ పార్టీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో 7 మంది ఎమ్మెల్యేలు సపరేట్ గా కుంపటి పెట్టబోతున్నారు. ఇది జరుగుతుంది. ఇది ఇంటర్నల్ గా డిస్కషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇక జైలుకు పోతే ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి బొత్స సత్యనారాయణ దగ్గర డబ్బులు ఉన్నాయి, కులం ఉంది. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ చీలబోతుంది. ఇవి ఆగస్టులో దీనికి పునాది వేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడానికి కూడా వీళ్ళు సిద్ధపడిపోయి ఉన్నారు. వైసీపీ నిట్ట నిలవున చీలి జగన్మోహన్ రెడ్డి చిక్కుకుపోతున్నాడు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ సపరేట్ కుంపటి ఏర్పడబోతుంది. లెజిస్లేటర్ పార్టీ కూడా సపరేట్ గా ఏర్పడబోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అవి తెలుసుకోకుండా కాకుమాన్ రాజశేఖర్ గారు గావు కాకలు పెడితే ఎట్లా? ఓకే ఎవరు బాధ్యతలు? మీరు చేసినటువంటి లెక్కర్స్ కానీ మేము బాధ్యతలమా? చేసింది చేశారు, తినింది తిన్నారు. ఇప్పుడు జైలుకి పోయేటప్పుడు ఒక్కొక్కరు గుట్టకలు మింగతా ఉన్నారు. కుర్తుల బట్టి ఎలుకల మాదిరి పరుగుతున్నారు. ఆడికి ఈడికి ఆడికి ఈడికి. ఎవరు తినమన్నారు, ఎవరు బొమ్మన్నారు? కాకుమాన్ రాజశేఖర్ గారు చాలా సంక్షోభం రాబోతోంది. బొత్స నేతృత్వంలో 7 ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టబోతున్నారు. చాలా గందరగోళంగా ఉంది వైసీపీలో అంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. వాళ్ళ వర్షన్ సార్, మా వర్షన్ చెప్తున్నాను సార్. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుకు మోగించబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఓకే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏపీ లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ తోని ఇది ఆగిపోతుందా? సప్తగిరి ప్రసాద్ గారు అన్నట్టు మీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు వస్తుందని మీరు కూడా అంచనాలో ఉన్నారా? సార్ వాళ్ళు ఎవరి పేర్లన్నా పెడతారు, ఎవరినన్నా కేసులో ఇరికిస్తారు. అందులో కొత్త విషయం ఏం కాదు అది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మరి ఎక్కడో కారు కింద పడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడని ఒక సృష్టించి దాన్ని ఒక ద్వారా టీవీలో ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. కోర్టు ఏం చేసింది? ముట్టికాయలేసింది. కోర్టు ముట్టికాయలేసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు వీళ్ళకి. అలాగే ఇది కూడా ఉంటుంది సార్. అలాగే నేను ఒకటి చెప్తున్నా, రేపు ఇదే కూటమి విచ్ఛిన్నం కాబోతా ఉంది సార్. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి నుంచి 70-60 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళని తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు మీరు చెప్పేది సప్తగిరి ప్రసాద్ గారు చెప్పేది మాత్రం నిజమైతే మాత్రం మాకు వార్తలు ఇద్దరు కలవబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సంచలనాలే. బొత్స నేతృత్వంలో 7 ఎమ్మెల్యేలతో వేరే కొంపటి సంచలనం లేదు. జనసేన బీజేపీ కలిసి 70 మంది ఎమ్మెల్యేలతో వేరే కొంపటి సంచలనం. ఇలాగే ఉంటది. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము చట్ట ప్రకారం ఎదుర్కొంటాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా పార్టీకి ఎలాంటి దోకా లేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామండి. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, ఎన్ని అరెస్టులు చేసుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా, అవసరం అయితే మా అధినేత వరకు వచ్చినా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అసలు కూటమిలోనే త్వరలోని వేరే కుంపటి రాబోతుంది అంటున్నారు. కళలు కనేవాడికి ఏదైనా చెప్పొచ్చు కానీ పగటి కళలు కనేవాడికి ఏం చెప్తాం సార్ మనము? పగటి కళలు కూటమి బలంగా ఉంది. 124 సీట్లు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, జైలుకి వచ్చే ఛాన్స్ ఉంది. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రంగం సిద్ధమైంది. ఇప్పుడు మాకేం కర్మ 76 మంది వచ్చి ఆయన ముఖ్యమంత్రి, మాకేం అవసరము? జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతున్నాడు, బిక్కు అంటాడు. ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటం లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉండటం లేదు. మాట్లాడితే ఇక్కడ ఏదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టేది మళ్ళీ వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. కాదు, మేము చట్ట ప్రకారం సిద్ధంగా ఉన్నాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసి చూడండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో. మీరు దేశం వదిలిపోతారు, ఆఖరికి గుర్తుపెట్టుకోవాలా? ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మీ నాయకులు మీరు రాష్ట్రం వదిలేసి దేశం వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి ముందు రోజుల్లో. గుర్తుపెట్టుకోండి ఇలాంటి అక్రమ కేసులు పెడితే. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు ఛార్జ్ షీట్ రాబోతుంది కదా,
ఛార్జ్ షీట్లో ఎలాంటి ప్రస్తావన ఉండే ఛాన్స్ ఉంది? 160 పేజీల ఛార్జ్ షీట్ సాయంత్రం రాబోతుంది అంటున్నారు. ఆయన ఏదో చెప్తున్నాడు, జగన్మోహన్ టచ్ చేసి చూడండి అని. కోడి పిల్లని తీసుకుపోయినట్టు తీసుకుపోతారు పోలీసు. ఆయన పెద్ద పులి సింహం కాదు, చిన్న కోడి పిల్లని ఎత్తుకెళ్తారు చూడు, ఎత్తుకెళ్ళి లాక్ చేస్తారు. ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నన్ను టచ్ చేసి చూడు అన్నాడు. ఏముంది టచ్ చేసి లోపలేనివాడు జైలు గోడల మధ్య గావు కాయకలు పెట్టుకుంటూ బిగ్గరగా ఏడ్చుకుంటున్నాడు. ఏమైపోతుంది? జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంతర్జాతీయ నాయకుడు, తప్పుడు కేసులు ఎన్ని చూడలేదు. ఇలాంటి తప్పుడు కేసులు ఛార్జ్ షీట్ త్వరలో ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంటే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ కదా అది. తత్సమయానికి ఇప్పుడు సప్లిమెంటరీ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ సంబంధించి అరెస్ట్ అయినటువంటి 12 మంది 13 మంది సంబంధించి వాళ్ళ పాత్ర గురించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, 42 కాదు, ఇంకా కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారతదేశ రాజకీయాలను ఒక సంచలనమైన స్కామ్ ఇది. 3,500 కోట్లు మించుతుంది ఇది. సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లోనే 3,500 కోట్లు ఉంది. ఇంకా కూడా నేను చెప్తున్నా, అంతిమంగా ఒక లేడీ డాన్ ఈస్ గోయింగ్ టు బి అరెస్టెడ్, నో డౌట్ అబౌట్. జరుగుతుంది. ఎందుకంటే బాలాజీ గోవిందప్ప ఉన్నాడు, అతను కీలకము. అతను ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని లేడీ డాన్ కూడా అరెస్ట్ అవబోతుంది, సందేహమే లేదు. రైట్ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఎలాంటి రాజకీయ రచ్చకు దారితీస్తుందో అన్నది మనం ఈరోజు డిబేట్ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు అరెస్టులు వెళ్ళబోతున్న లిక్కర్ స్కామ్లో మరికొన్ని సంచలనాలు రాబోతున్నాయని టీడీపీ చెప్తోంది. దాని ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికొస్తుంది. బొత్స నేతృత్వంలో వేరేగా చీలిపోబోతున్నారు అంటున్నారు. లేదు, కూటమిలోనే వేరే కుంపటి రాబోతుంది, జనసేన బీజేపీ కలిసి వేరే కుంపటి పెట్టబోతున్నారు వైసీపీ అంటోంది. అరెస్టులకి కానీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, విచారణకు సిద్ధంగా ఉన్నామని కూడా వైసీపీ అంటుంది. మరి ఈరోజు రాబోతున్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి? బయట చర్చ జరుగుతున్నట్టుగా మిథున్ రెడ్డి అరెస్ట్ మరి కాసేపట్లో తప్పదా? అలాగే ఛార్జ్ షీట్లో పెద్ద తలకాయల పేర్లు కూడా రాబోతున్నాయా? ఒకవేళ వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతుంది? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.